చెఫ్ విరించికి స్వాగతం. ఈరోజు మనం ప్రాన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ స్పైసెస్, పెరుగు, నిమ్మరసం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ప్రాన్స్, బాస్మతి రైస్, బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు. ముందుగా మనం రొయ్యలను శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం ఇవన్నీ మొత్తం ఇలా బాగా కలుపుకుందాం. రొయ్యలన్నిటికీ ఇవంతా పట్టేంత వరకు ఇలా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు 1 కప్పు పెరుగు, అలాగే నిమ్మరసం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం పడుతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకుని ఒక 1/2 అవర్ వరకు నాననివ్వాలి. ఇలాగా ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా అయినా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టుకుందాం. 15 మినిట్స్ వరకు నానితే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 30 వంతు వరకు ఇలా వాటర్ పోసుకుని ఇప్పుడు అందులో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ఇలా మొత్తం అన్ని బిర్యానీ స్పైసెస్ అన్నీ వాటర్లో యాడ్ చేసుకుని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేలోపు మనం పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా 1/2 కప్ ఆయిల్ పడుతుందండి ఇది. తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుని కొంచెం వేగిన తర్వాత అందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకుని కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇలాగా అంటే ఒక 1/2 కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం రైస్కి ప్రిపేర్ చేసుకున్న వాటర్లో రైస్ యాడ్ చేసేసుకుందాం. ఇవి ఇలా మరుగుతూ ఉండేటప్పటికి మనం రైస్ యాడ్ చేసుకుందాం. అప్పుడు ఇవి 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఈ రైస్ కూడా 15 మినిట్స్ నానబెట్టుకుంటే రైస్ కూడా చాలా బాగా అవుతుంది. సో ఇప్పుడు ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఇలా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి సగం తీసేసుకుని మిగతా సగాన్ని మనం అందులోనే ఉంచుకొని ఇలా కడాయి మొత్తం ఇలా అడ్జస్ట్ చేసేసుకుందాం. మొత్తం కడాయి మొత్తం పట్టేటట్టు ఇలా మొత్తం సర్దుకుందాం. తర్వాత ఇలా మొత్తం సర్దుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు మనకి కుక్ అయిన రైస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసుకుని డైరెక్ట్గా మనము ఇందులో వేసేసుకోవచ్చు. మొత్తం ఇది మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. మనం ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా మనము ఇలాగే చేసుకుందాం.
ఇప్పుడు రైస్ మొత్తం ఇలా సర్దుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా మనం ఇలా ప్రాన్స్ వేసుకుని ఇలా మొత్తం ప్రాన్స్ వేసేసుకుని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుని మనం మిగతా రైస్ కూడా వేసేసుకుందాం. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పైన బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. ఇలాగా తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత వేయించిన జీడిపప్పు కూడా వేసేసుకుందాం పైన ఇలాగా. ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం పిండి, మైదా పిండి కలుపుకొని చపాతీ ముద్దలా చేసుకుని మనం క్యాప్కి పెట్టుకుందాం. ఇలా క్యాప్కి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది మూత అనేది. ఇలా డైరెక్ట్గా మనం దీన్ని తీసుకెళ్ళి దానిపైన పెట్టేసుకోవచ్చు. ఇలా క్యాప్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఏదైనా వెయిట్ కోసం చిన్న రోలు ఉంటుంది కదా, అది ఏదైనా పెట్టుకోవచ్చు వెయిట్ కోసం. తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుని ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పెనం పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. లేదంటే అడుగునున్న ప్రాన్స్ మాడిపోతాయి. సో 20 మినిట్స్ తర్వాత మనకి వేడివేడి ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో 20 మినిట్స్ తర్వాత మనం ఇలా మూత తీసేసుకుని చాలా ఈజీగా వస్తుంది క్యాప్కి పెట్టడం వల్ల. ఇది తీయడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇలా అంటే వచ్చేస్తుంది జస్ట్ అది మొత్తం. ఇప్పుడు దీని తర్వాత మనం ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుని మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం సర్వ్ చేసేసుకోవచ్చు. వేడివేడి ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మనకి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది ఇది. ఇది ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది ఇది.